బీఆర్ఎస్ హయాంలో సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పారు బీజేపీ నేతలు. ట్యాపింగ్ కు పాల్పడి అవినీతి అక్రమాలతో పాటు 100 కోట్లు సంపాదించారని ఆరోపించారు. ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నిందితులను అరెస్ట్ చేయలేదన్నారు. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని అన్నారు. సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ దందా జరిగిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీఆర్ఎస్ హయాంలో యువరాజు ఆడిందే ఆట అని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా 1000 కోట్ల బదిలీ జరిగిందన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర కూడా వసూలు చేశారన్నారు. సిరిసిల్ల వేదికగా ఒక కంట్రోల్ రూమ్, ఒక వార్ రూమ్ లెక్క కంట్రోల్ రూమ్ పెట్టుకుని ఈ ఫోన్ ట్యాపింగ్ దందా నడిచింది. హైదరాబాద్ కేంద్రంగా జరగలేదు, సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. సిరిసిల్లలో కేసీఆర్ కొడుకు యువరాజు ఆడిందే ఆట పాడిందే పాట. అలా తనిఖీలు చేసే అధికారం లేదు. బ్రిటిష్ పాలనలా, ఆ నిజాం పాలనలా, ఒక రాజుల పాలనలో జీ హుజూర్ అనేటువంటి పాలన ఏ విధంగా సాగిందో కేసీఆర్ కొడుకు పాలనలో సిరిసిల్లలో అదే విధంగా జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ ను అరెస్టు చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదన్నారు సంజయ్. ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారన్నారు. కేసీఆర్ కుటుంబం ఫోన్ ట్యాప్ చేసిందని చెప్పి మేమంటుంటే, ప్రజలు అనుకుంటుంటే, సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే నా ఫోన్ ట్యాప్ చేసిర్రు, కేసీఆర్ కుటుంబం చేసిందని చెప్పారు. జడ్జిల ఫోన్ కూడా ట్యాప్ చేశారు. జడ్జిల ఫోన్ కూడా ఇంత దారుణం జరిగితే మళ్ళీ దొంగలనే పిలిచి మీ ఫోన్ ట్యాప్ చేసిర్రు తెలుసా, ఈయన చేసిండు, ఆయన చేసిందే వాళ్ళని తీసుకొచ్చి మీరంటే ప్రభుత్వం చిత్తశుద్ధిని ఇవాళ ఏదో బయటపడ్డది. ఇవాళ అంటే ప్రభుత్వానికి కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము లేదు వీళ్ళకు. ఈ టైంపాస్ విచారణను ప్రజలు హర్షించారు. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. కాంగ్రెస్ సర్కారు ఏర్పడి 2 ఏళ్లు పూర్తయినా ఫోన్ ట్యాపింగ్ నిందితులకు ఇప్పటి వరకు శిక్షలు పడలేదన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలోని సరస్వతీదేవి మందిరంలో వసంత పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు బీజేపీ చీఫ్. కేటీఆర్ గారి సిట్ విచారణ అది దర్యాప్తులో ఒక భాగమైనప్పటికీ కూడా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు నడక నడుస్తా ఉన్నది. 2 సంవత్సరాల నుంచి వచ్చిన ఈ ప్రభుత్వము కేవలం ఇంకా సాక్షుల విచారణగానే విజయిస్తున్నారు. దోషుల్ని శిక్షించేటటువంటి ఒక చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు. కేటీఆర్ పై డ్రగ్ పెడ్లర్, సప్లై కేసులు పెట్టాలన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. డ్రగ్స్ తీసుకునేటోళ్లకు క్యారెక్టర్ ఎక్కడుందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కు గడ్డుకాలం దాపురించిందని చెప్పారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ నేతలతో ఎంపీ అరవింద్ భేటీ అయ్యారు. మున్సిపాలిటీలో బీజేపీ జెండా ఎగురుతుందని చెప్పారు. ఇంకోటి ఆ కేటీఆర్ ఏదో అసహనమా దేనికి వ్యక్తిత్వ క్యారెక్టర్ అసాసినేషన్. అరే చెర్సీకు క్యారెక్టర్, డ్రగ్స్ తీసుకున్నటువంటి ఏం క్యారెక్టరే? డ్రగ్ తీసుకునే కాదు, వీని మీద ఇంకో కేసు పెట్టాలి, డ్రగ్ పెడ్లర్ కేసు పెట్టాలి, డ్రగ్స్ ని ప్రమోట్ చేసిన కేసు కూడా పెట్టాలి. హీఈస్ పాబ్లో ఎస్కోబార్ ఆఫ్ తెలంగాణ. దాంట్లో కూడా డబ్బు సంపాదించారు వీళ్ళు కల్వకుంట్లో. వాళ్ళదేం క్యారెక్టర్ అండి? మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చొరవతో కేంద్ర పర్యాటక మంత్రిత్వ, గిరిజన మంత్రిత్వ శాఖలు 3,70,00,000 విడుదల చేశాయి. మేడారం సమ్మక్క సార్లమ్మ అమ్మవార్ల దర్శనానికి వస్తున్న భక్తుల కోసం 4 రోజులు దక్షిణ మధ్య రైల్వే 30 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.